ఇంకా ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసరికి ఫస్ట్ చంద్రబోస్ గారు లేచి వెళ్తారు. నాకు పని ఉంది, హ్యావ్ టు గో, అది నిజమో కాదో ఎవరికి తెలీదు. బట్ హీ లెఫ్ట్. మంచిగా హ్యాపీగా వెళ్ళిపోయారు ఆయన. కరెక్ట్ 5-6 ఉన్నప్పుడు కీరవాణి సార్ ఈయన కూడా లేచి వెళ్ళిపోయారు. హీ వాజ్ లైక్ నాకు ఈ టెన్షన్ నా వల్ల కాదు, నాకు ఇంకేం సంబంధం లేదని లేచి వెళ్ళిపోయారు. బికాస్ ఆయన మనస్సాక్షికి తెలుసు అక్కడ. సో లేచి వెళ్తారు. కానీ సునీత గారు మాత్రం అఫ్ కోర్స్ నా మీద అంత గ్రడ్జ్ ఉన్నప్పుడు నేను ఎలిమినేట్ అవ్వడం చూడాలి కదా. సో ఆవిడ మాత్రం అలానే కూర్చున్నారు, ఎంత ఒక ఈవిల్ స్మైల్ తో ఫేస్ మీద. ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఫేస్. నా మైండ్ లో తిరుగుతుంది అది. నేను మాత్రం ఏడుపు కంట్రోల్ చేసుకుంటున్నా. కంట్రోలింగ్ లేదు. ఐ షుడెంట్ క్రై. నన్ను ఇంత టార్చర్ పెట్టారు. నేను ధైర్యంగా బయట పెట్టాలి, దానికి నేను ఏడవకూడదు, నేను మంచిగా ఎలిమెంట్ అవ్వాలి, హ్యాపీగా అనుకున్నాను. సో నేను మాత్రం మంచి స్మైల్ పెట్టుకొని నించున్నా. అయితే లాస్ట్ ముగ్గురికి వచ్చారు. ముగ్గురు ఉన్నాం లాస్ట్ కి. ఒకరు సేవ్ అయ్యారు, నేను ఇంకా ఇంకొక అన్న ఎలిమినేట్ అయిపోయాము. ఇద్దరం ఎలిమినేట్ అయ్యాము. అయ్యాక నాకు కొంచెం ఐ వాట్ ఎమోషనల్ గా ఆయన కంట్రోల్ చేసుకుని వెంటనే ఐ గేవ్ ఎ స్మైల్. అయితే మై మదర్ షీ సా ఆల్ ఆఫ్ దీస్ కదా. సో ముందు నుంచి తట్టుకుంటూ వస్తున్నాం, ఇంకా తన వల్ల కాలేదు. సో మా మదర్ స్టేజ్ మీదకి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేశారు. అక్కడి నుంచి ఆ ట్రాఫీ ఇవేం తీసుకోకు, వద్దు వెళ్ళిపోదామని. సో అదే ఎమోషనల్ మైండ్ సెట్ తో సునీత గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంత అన్యాయం చేశారు నేను ఇలానే అనింది మా మదర్. బట్ సునీత గారు ఆవిడ రిప్లై మాత్రం నువ్వు వెళ్ళి ఇక్కడ ముందు ఇక్కడి నుంచి దయచేయి అనింది. ముందు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపో అన్న వేలో ఆవిడ మాట్లాడారు. ఇలానే నువ్వు అన్నారు, విచ్ వాస్ వెరీ వెరీ చీప్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి జడ్జ్ నుంచి ఇలాంటి మాటలు వస్తాయని. నేను కూడా ఎలిమినేట్ అయిన షోస్ కూడా ఉన్నాయి. నేను తమిళ్లో బాగా ఎలిమినేట్ అయ్యాను, టాప్ 5 లో హాఫ్ మార్క్స్ ఎలిమినేట్ అయ్యారు కూడా. అప్పుడు మేమేమి ఇలా ఎమోషనల్ అయితే ఏం చేయలేదు. బికాస్ ఆ జడ్జెస్ అంత బాగా మాట్లాడారు కాబట్టి మాతో. చిత్రామ్మ ఎంత బాగా మాట్లాడతారు, ఇప్పుడు కూడా ఎంత బాగా ట్రీట్ చేస్తారు. ఆవిడ కాల్ చేసి కూడా మాట్లాడాను నేను ఎలిమినేట్ అయ్యాక. మమ్మీతో మాట్లాడారు, మనో సార్ కాల్ చేశారు, మాల్గుడి సుబ్బమ్మ మాట్లాడారు. అలా మాట్లాడతారు కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, దయచేయి ఇక్కడి నుంచి దయచేయి అని అలా చెప్పారు ఆవిడ. అలాంటి వాళ్ళని మీరు ఇక్కడ ఎంత హైప్ చేసి పైన పెడతారు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై. ఇప్పటికైనా మీకు అర్థం కావాలి వాళ్ళ గురించి. ప్రవస్తి, నేను మీ అమ్మగారిని నువ్వు అని సంబోధించినందుకు నీకు బాధేసింది, అది అసలు సంస్కారమా అని మాట్లాడావు కదమ్మా. ఎలిమినేషన్ జరిగిన వెంటనే మీ ఇద్దరు పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత ఆవిడ స్టేజ్ దగ్గరకు వచ్చి నీ చేతిలో ఉన్న ట్రోఫీ, అసలు ఇది నీ చేతిలో ఉండాల్సిన ట్రోఫీ కాదు, అది ఇచ్చేసేయి అని చాలా ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేసి చరణ్ గారి చేతిలో ఉన్నటువంటి మైక్ లాక్కోవడానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత వెనక్కి వస్తూ నేను అక్కడ కూర్చున్నప్పుడు నీ మూలంగానే నువ్వే మోసగత్తెవి ఇలా నా మొహం మీద ఇలా పెట్టి మాట్లాడినప్పుడు అది కరెక్ట్ అనిపించిందమ్మా నీకు? నేను ఇలా నమస్కారం పెట్టి ప్లీజ్ అన్నాను, అంతే కదమ్మా. సో అదంతా చాలా కెమెరాస్లో రికార్డ్ అయింది. ప్రవస్తి చెప్పేవన్నీ తప్పులు అని ఆ రికార్డింగ్ బయట పెట్టే అవకాశం ఛానల్కి లేకపోలేదు. కానీ ఆవేశంలో ఉన్నారు మీ అమ్మగారు, నువ్వు చాలా ఎమోషనల్గా ఉన్నారు, ఒక ఓటమిని అంగీకరించలేకపోతున్నారు. కాబట్టి తర్వాత తిరిగి కూర్చొని మాట్లాడదాము అని చెప్పి నువ్వు మీ అమ్మగారు విసురుగా బయటికి వెళ్ళిపోయారు. చాలా ఎమోషనల్గా ఉన్నారు, చాలా ఆవేశంలో ఉన్నారు. మాకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు.